దేశం అంటే మనుషులని ప్రేమించాలి. నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. వాడు కర్రెగా ఉన్నా, పొట్టి ఉన్నా, బక్కగా ఉన్నా, చదువులో వీక్ ఉన్నా, ఏముట్నైనా సరే మీరు ఎదుటి వ్యక్తిని మీరు ప్రేమించండి, ఎదుటి వ్యక్తిని సన్మానించండి, ఎదుటి వ్యక్తిని గౌరవించండి. ఎందుకు ఈ మాట గురిజాడ అప్పారావు గారు అన్నారు? ఎదుటి వ్యక్తిని మీరు ప్రేమిస్తే మీరు అతని ముందు మీరు గొప్పవాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? ఒకవేళ మీరు ఎగతాళి చేస్తే వాడు గొప్ప ఐఏఎస్ అవుతాడు, వాడి కింద నువ్వు గ్లాసులు అందిస్తావు. అర్థమవుతుందా? వాళ్ళను నువ్వు ఎగతాళి చేసిన వాళ్ళంతా ప్రపంచంలో ఎవరు చరిత్రలు చూసినా ఎగతాళి అయిన వాళ్ళే గొప్ప చరిత్రలో నిలబడ్డారు. అంబేద్కర్ గారిని ఎవరన్నా ప్రేమించిరా? అబ్దుల్ కలాం గారిని ఎవరన్నా ప్రేమించినరా? ఎవ్వరు. అందరు అసహించుకున్నారు. అసహించుకున్న వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటారు. నేను పొడవు అని డాంబికంగా అహంకారంతో ఉంటారో, వాడికంటే నేనే గొప్ప అని అనుకుంటారో, వాడు ఎప్పటికీ అని బతుకుతాడు. ఎవరి చేతి కింద? వాడిని అసహించుకున్న వాడి దగ్గర దేహాన్ని బతుకుతారు. మీరు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమించండి. ఎదుటి వ్యక్తి ఎలాగున్నా సరే అభ్యంతరం లేదు. మీరు ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటే, మీరు బాగుండాలంటే, మీరు ఉన్నతంగా ఉండాలంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించండి. ఆమె ఎలాగున్నా సరే, అతను ఎలాగున్నా సరే, మీరు అతన్ని ప్రేమించండి, గౌరవించండి, అభినందించండి. ఏమైనా తప్పు ఉంటే, మీ తప్పు ఉంటే సరి చేసుకోండి. ఆయన తప్పుంటే ఆయనను పిలిచి సమాధానంతో ప్రశాంతంగా మీరు సమాధాన పడి కౌగిలించుకోండి, ఉన్నతంగా తయారవుతారు అని నా యొక్క ఉద్దేశం. ఈ చిన్న అవకాశం ఇచ్చిన సార్లకి, మీరందరూ కూర్చున్న ఈ మంచి మాటలు విన్నందుకు థ్యాంక్ యూ.